హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను సింపుల్గా 5 నిమిషాల్లో అయిపోయే పాలకూర బంగాళదుంప ఫ్రై అండి. చాలా తొందరగా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఎలా తయారు చేయాలో చూద్దామా. ముందుగా పాలకూర, ఒక బంగాళదుంప మీడియం సైజు శుభ్రంగా పొట్టు తీసి కడిగి పక్కన పెట్టుకుందాం. 4 కట్టలండి ఈ పాలకూర, అందులోకి ఈ దుంప సరిపోతుంది. ముందుగా స్టవ్ వెలిగించి కొంచెం ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ పోసుకొని ఈ బంగాళదుంప ముక్కలు ఉంటాయి చూసారా, అవి ఇందులో వేసేద్దాం. ఫ్రై చేద్దాం. ఇందులో కొంచెం సాల్ట్ వేసి కొంచెమే దోరగా ఫ్రై అయ్యేలాగా చూసుకుందాం. ఇప్పుడు దోరగా ఫ్రై అయిపోయాక పాలకూర నేను ఆల్రెడీ కడిగేసి పెట్టాను, మళ్ళీ నీళ్ళు వేసి శుభ్రంగా కడిగాను. ఈ పాలకూరని అందులో వేసేద్దామండి. చాలా మంచిది కదా పాలకూర తింటే. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందామండి. బంగాళదుంపలో కూడా ఒకసారి వేసాను కొంచెం, ఇందులో కూడా కొంచెం రుచికి సరిపడా కారం కూడా వేద్దాం. ఎక్కువ ఏం పట్టదు కారం, కొంచెం. చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేసి చూడండి. మనకు అస్తమానం ఇదే తినాలనిపిస్తుంది, అంత రుచిగా ఉంటుంది. నీళ్ళేం వేయక్కర్లేదండి, ఆల్రెడీ పాలకూరలో వాటర్ ఉంటుంది, ఆ వాటరే ఎక్కువ. దుంప కూడా మనం ఫ్రై చేసాం కదా, సరిపోతుంది. మూత పెట్టేసుకుందాం ఈ వాటర్ అయిపోయే వరకు. అయిపోయిందండి, కూర కూడా అయిపోయింది. ఇప్పుడు బాగా తిప్పి ఈ బంగాళదుంప ముక్కలు కొంచెం కొంచెం అలాగా కట్ చేద్దాం, అలా గరిటెతోటి. ముద్దగా అవుతుంది, చాలా బాగుంటుందండి. లాస్ట్లో అన్నంలో తిన్నప్పుడు కొంచెం వేడివేడి అన్నంలో నిమ్మకాయ వేసుకు తినండి, ఇంకా టేస్ట్ అదిరిపోద్ది అనమాట. పాలకూర బంగాళదుంప ఇలా చేసుకుంటే బేగా అయిపోతుంది, శ్రమే ఉండదు అసలే. ఆరోగ్యానికి ఆరోగ్యం. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.